సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో నేను మొన్న చెప్పిన అగోరా స్టోరీకి అయితే బాగా అయితే వచ్చింది కదా. దానికి బాగా బాగా వ్యూస్ అయితే మీరు తెచ్చారు. సో అందుకే రియల్ లైఫ్ స్టోరీ పార్ట్ 2 అయితే చెప్తున్నాను. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ నా స్టడీస్ కోసం మా సిస్టర్స్ కోసం మేమైతే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి చదవాలి. సో అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఒక ఈ ఫ్లాట్ అయితే తీసుకున్నాము. అది మా నాన్న ఇక్కడ నుంచి అంత సెట్ చేసేసి అక్కడ పోయే లోపల మాకు అది ఆ ఫ్లాట్ మాకైతే ఇచ్చేటట్టు అంత సెట్ చేసి పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెంటనే కీస్ తీసుకోవడం, ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడం. ఇంకా అక్కడ అంతా అయిపోయినాక అన్ని సెట్ చేసుకొని మేమైతే ఉండడం స్టార్ట్ చేసాం ఇంకా. సో అలా ప్రతిరోజు మా అన్నీ జరుగుతూ ఉండేటివి. ప్రతిరోజు వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాళ్ళం. ఇలా జరుగుతున్నప్పుడు మేమైతే హ్యాపీగా అయితే ఉండేవాళ్ళం మేము. బయటికి వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, లేకపోతే ఇంట్లోనే ఉండి టీవీ చూడడము, సినిమాలు చూడడం ఇలా చేసేవాళ్ళం. అండ్ రెస్టారెంట్స్ కూడా వెళ్ళేవాళ్ళం మేము బాగా. ఆ తర్వాత మేము అట్లా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండేది. తరువాత మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. అది ఏంటంటే మామూలుగా ఇంట్లో అంటే మా డాడీ హాల్లో పడుకునేవాడు, మేము బెడ్రూమ్లో పడుకునేవాళ్ళం మా సిస్టర్స్తో పాటు. సో అలా పడుకున్నప్పుడు మా నాన్నకైతే ప్రతిరోజు ఎవరో ట్యాప్ సౌండ్, నీళ్లు తిప్పినట్టు, ఫాస్ట్గా తిప్పినట్టు సౌండ్ వచ్చేది. అండ్ ఇంకొకసారి తర్వాత ఈ బాత్రూంలో తిప్పేవాళ్ళు, ఆ బాత్రూమ్ తిప్పేవాళ్ళు. వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు, కానీ సౌండ్ మాత్రం వచ్చేది. అసలు మా నాన్నకి ఏమీ అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలా వస్తుంది సౌండ్. చూస్తే ఏమీ లేదు, ఏంటి ఇదంతా అని మళ్ళీ పడుకునేవాడు. మళ్ళీ సౌండ్ వస్తుంది, ఏమీ అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని మా నాన్న చాలా అయితే నైట్ అయితే నిద్ర లేకోకుండా ఉండేవాడు మా నాన్న. అలా ప్రతిరోజు ఏదో ఒక సౌండ్ వచ్చేది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మాకి చెప్పడం అయితే జరిగింది మా డాడీ. ఇలా సౌండ్ ట్యాప్ తిప్పినట్టు సౌండ్ వస్తుంది, నేను వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు, ఏమి అర్థం కావడం లేదు అంటే మా మమ్మీ, అవును నాకు కూడా వినిపించింది, కానీ నేను కూడా సేమ్ అదే చూసినాను, ఎవరు కనపడలేదు. అండ్ ట్యాప్ కూడా నీట్గానే ఉంది, ఆఫ్ చేసే ఉంది, సౌండ్ సౌండ్ మాత్రం వస్తూనే ఉంది, నేను కూడా లైట్ తీసుకున్నానని అమ్మ అయితే అనింది. అలా జరిగిన తర్వాత ప్రతిరోజు మాకు ఇదే సౌండే. వాటర్ తిప్పడము, అక్కడ పోయి చూస్తే ఉండదు, కానీ వాటర్ మాత్రం వస్తుంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. పోనీ పక్కన వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుందా అంటే లేదు, మా ఇంట్లో నుంచే వస్తుంది ఆ సౌండ్. ఇలా కొన్ని రోజులు ఈ ట్రెండ్ అయితే నడిచింది. తరువాత ఏం జరిగిందంటే పెద్ద అక్కకి వచ్చేసి హాల్లో 3 చైర్స్ అయితే వేసింటాం ఎవరన్నా వస్తే కూర్చున్నాయి. ఆ చైర్స్లో ఒక చిన్న పాప, వాళ్ళ నాన్న ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారో అలా వాయిస్లు అయితే వినిపించేది. మేమందరం క్లియర్గా విన్నాం, కానీ అక్కడ పోయి చూసి ఎవరు ఉండరు. ఏంటిది, ఏమీ అర్థం కావడం లేదు, ఏమింది ఇది అని మేమైతే కొన్ని రోజులు ఒక్కొక్కసారి అయితే తిట్టుకున్నాం మా ఇంటి. ఏంటిది ఇలా వినిపిస్తున్న క్రీపీ క్రీపీ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎవరో మాట్లాడే వాయిస్లు వినిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రతిరోజు అదే నైట్ అవ్వడం, ఇద్దరు తండ్రి కూతుర్ల మాటలు వినబడడం. అది హాల్లోనే, సేమ్ ప్లేస్లోనే, ఇంకెక్కడ వచ్చేది కాదు. ఎందుకు ఇలా జరుగుతుందో మాకైతే అర్థం అయ్యేదే కాదు అసలు. ప్రతిరోజు ఇదే సౌండే, ఇదే మ్యూజిక్కే ప్రతిరోజు. ఒక్క రోజు కూడా ఈరోజు లేదు అనుకునేకుండదు, వస్తూనే ఉంటుంది ఆ సౌండ్. ఆ చిన్న పాప సౌండ్ ఎంతగా మేము ట్రై చేసినాం తెలుసా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని, కానీ కనిపెట్టలేకపోయాం. లాస్ట్కి విసుగొచ్చి వదిలేసినాం మేము. ఆ మాటలు ఏమో ఉండేటివి, అలా మేము వదిలేసినాం. ఇంకేం చేయలేకపోయి మేము ఏం చేస్తాం, కనిపిస్తేనే కదా ఏదో ఒకటి చేసేది, కనిపించలేదు, ఏం చేయాలా. అట్లా అట్లా ఇది ఒక సెకండ్ ట్రెండ్. ఇది థర్డ్ వచ్చి, మేము ఏ రూమ్లో అయితే పడుకుంటామో, ఏ మంచం మీద అయితే పడుకుంటామో, ఆ మంచం చుట్టూ ఎవరో గజ్జలు వేసుకొని పరిగెత్తుతూ ఉండేవారు మంచం చుట్టూ. నేనే నేనే మీకు ప్రూఫ్, నిజంగా విన్నాను, నేను బాగా క్లియర్గా విన్నాను.
తిరుగుతూ ఉండేవాళ్ళు, పరిగెత్తుతూ ఉండేవాళ్ళు. గజ్జల సౌండ్ క్లియర్గా వినిపించింది నాకైతే. ఏంటిది ఇలా వినిపిస్తుందని చూస్తే ఎవరు ఉండరు, అస్సలు ఉండరు, ఎవరు ఉండరు. కానీ సౌండ్ మళ్ళీ పడుకుంటే మళ్ళీ సేమ్ సౌండ్, పరిగెత్తుతూనే ఉంటారు, అదే సౌండ్, చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది ఏమీ అర్థం కాదు. ఒకసారి వచ్చేసి ఏం జరిగిందంటే, మా నాన్న హాల్లో అయితే పడుకున్నాడు కదా కింద, ఆ ఇంకొక బెడ్రూమ్ ఉంది లోపల, ఆ బెడ్రూమ్లో నుంచి అరుపులు వినిపించడం. అరుపులు వచ్చాయి, ఎందుకు వచ్చాయో కూడా తెలియదు అసలు మాకు. ఆ అరుపులు చిన్న పాప అరిచే అరిచే అరుపులు, ఆ చిన్న పాప అరిచే అరుపులు రావడము. మేము అర్థమే కాదు మాకు, ఈ రోజు ఏంట్రా ఇది అని. మాకైతే కొన్ని రోజులు నిద్రే లేదు మాకు, లిటరలీ టూ 2 మంత్స్ వరకు మాకు నిద్రే లేదు. పక్కన పొద్దున అవ్వడం, పక్కన వాళ్ళని అడగడం, ఏంటి ఇలా మా ఇంట్లో సౌండ్లు వస్తున్నాయి, ఏం తిరుగుతుంది, ఇంతకుముందు ఏమైనా జరిగిందా ఇంట్లో అంటే, వాళ్ళు కూడా ఏమీ లేదని చెప్పారు. అట్లా ఇవి పక్కన పెడితే, ఒకరోజు మా అమ్మకి, అప్పుడే మేము ఇంకా కొత్తగా రావడం జరిగింది. సో పైన ఎవరో ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు అమ్మవారికి అయితే పూజ చేసేవారు. ఆ పూజకి అందరినీ పిలిచారు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ, లేడీస్ని అయితే పిలిచారు. సో అప్పుడు మా మమ్మీ ఏదో ఇంట్లో పని ఉండి వెళ్ళలేకపోయింది. కానీ అంటే కొత్తగా వచ్చిన రోజు, ఇంకా కొత్తలోనే అపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలోనే, ఇంకా ఊరికి కొత్త, ఆ అపార్ట్మెంట్కి కొత్త, వాళ్ళకి కొత్త. అట్లా ఉన్నప్పుడు ఒక ఆమె పొద్దున్న మధ్యాహ్నం, లిటరలీ ఇదే టైమే, 12:20, 12:30. అమ్మ ఒకటే ఉంది ఇంట్లో, ఎవరు లేరు. మేము స్కూల్కి వెళ్ళినాం. మా ఒక అక్క, పెద్ద అక్క వచ్చేసి ఆఫీస్కి, చిన్న అక్క వచ్చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఎవరు లేరు ఇంట్లో, మా మమ్మీ ఒకటే ఉంది, మా డాడీ బయటికి వెళ్ళిపోయారు. అలా ఉన్నప్పుడు అమ్మ కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు, లంచ్ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. అప్పుడు ఏం జరిగిందంటే, బయట అయితే బెల్ రింగ్ అయింది. ఎవరా ఇప్పుడు, ఎవరు వస్తారబ్బా అని చూస్తే డాడీనే అయి ఉంటుంది అనుకొని మమ్మీ వెళ్ళి తలుపు తీసింది. అక్కడ డాడీ కాదు, వేరే వాళ్ళు. వాళ్ళు ఎవరంటే, ఒక ఆమె హైట్ 6 feet అట్లా, చాలా నల్లగుంది. బొట్టేమో పెద్దగా అమ్మవారు ఎట్టు పెట్టుకుంటుంది అంత పెద్దగా రౌండ్గా పెట్టుకుంది ఆమె. ఆమె బియ్యం వేయండి అని వచ్చింది ఆమె. అంటే భిక్ష కోసం అట్లా వస్తారు కదా, వాళ్ళలాగా అట్లా వచ్చింది. మా మమ్మీ, ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి మీకు అంటే, ఇట్లా నేను ఈ అపార్ట్మెంట్కి ప్రతి వారము ఇట్లా ప్రతి శుక్రవారం వచ్చి నేను ఇట్లా అందరి దగ్గర బియ్యం తీసుకుంటుంటాను, అలాగే ఇప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను అంటే, అవునా మాకేం తెలియదు, ఇక్కడ ఏం చెప్పలేదు, అయినా పైకి ఎట్లా వచ్చావు నువ్వు, మీరు అవన్నీ వదిలిపెట్టి వేస్తారా లేదా అని అడిగింది ఆమె. ఇదేంటమ్మా నువ్వు భలే మాట్లాడుతున్నావు అని మా అమ్మ లాస్ట్కి ఇంకా బియ్యం వేసి అయితే పంపించింది. చల్లగా ఉంటారు మీకు, ఇప్పటి నుంచి ఏ బాధలు ఉండవని దీవించి అయితే ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇదే ట్విస్ట్. మా మమ్మీ అయితే అప్పుడు చెప్పాను కదా పైన ఒక పూజ అయితే చేస్తున్నారని, వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటండి మేము పిలిచాం కదా మీరు ఎందుకు రాలేదంటే, నేను ఏదో పని ఉండి రాలేదు. అవును, మీకు మాట అడగాలి, ఇక్కడ ఎవరన్నా ప్రతి శుక్రవారం వచ్చి ఒక ఆమె ఎవరన్నా బియ్యం వేయించుకుంటారా అని అడిగింది వాళ్ళని. అడిగితే మా మా మమ్మీ అలా అడిగేసరికి వాళ్ళందరూ ఇలాగే చూస్తే, ఏం లేదు మాకెప్పుడు రాలేదే, మాకేం తెలీదు, అట్లాంటి అమ్మాయి ఎప్పుడు రాలేదే, అయినా మీకు వచ్చిందా అని అంటే, ఆమె అదే చెప్పింది, ఈ అపార్ట్మెంట్కి నేను ప్రతి శుక్రవారం వస్తుంటాను, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు నాకు బియ్యము, డబ్బులు ఇవన్నీ సమర్పిస్తారు అని నేను చెప్పింది. అందుకు నేను కూడా అలాగే చేశాను, ఏమన్నా ఉందేమో ఈసారికి కనుక్కొని నెక్స్ట్ నుంచి మేము డబ్బులు ఇవన్నీ ఇంకా ఎక్కువ పాటిస్తాము అని అనుకొని, ఇప్పటికైతే ఉన్న బియ్యం ఇచ్చాను, నెక్స్ట్ నుంచి కనుక్కొని డబ్బులు అయితే ఇస్తాము అని అనుకున్నాము అంటే, అట్లనే ఏం లేదు, ఎవరు అయినా పైకి ఎట్లా వచ్చింది ఆమె అంటే, ఆమె ప్రతిసారి వస్తుంది కాబట్టి అలా వచ్చిందంట అని మా అమ్మ అయితే చెప్పింది. ఏంటిది మీకే ఎందుకు జరిగింది, అసలు అట్లా వాళ్ళు ఎవ్వరు రారు ఇక్కడికి, పైకి అసలు అట్లా వచ్చే కథే లేదు. ఆ అమ్మాయి ఎవరో ఏమో ఎట్లా వచ్చిందో తెలియదు, ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా పెడదామని వాళ్ళైతే చెప్పారు. అమ్మ అయితే ఆశ్చర్యపోయింది,
ఇదేంటి ఇలా జరిగింది, ఆమెమో అలా అని చెప్పింది, వీళ్ళు చూసి ఇలా చెప్తున్నారు అంటే ఇదంతా మళ్ళీ ఆమె ఎవరు అని మా మమ్మీ ఆలోచించడం అయితే మొదలుపెట్టింది. అప్పుడు వీళ్ళకి తెలిసిండేది ఏమంటే ఆమె దేవత. దేవత అంటారు, మళ్ళీ అది నిజమో కాదో తెలీదు. ఆమె ఎందుకంటే అమ్మ అక్కడ జరిగిన ఫంక్షన్కి, ఆ ఫంక్షన్ కాదు, ఆ ఫంక్షన్ అయితే కాదు, ఆ పైన జరిగింది కదా అమ్మవారి పూజ, దానికైతే వెళ్ళలేదని అమ్మవారే తన దగ్గరికి వచ్చి ఇలా బియ్యము ఇవన్నీ తీసుకొని పోయిందని అప్పటి నుంచి మా అమ్మ నమ్ముతుంది. నాకైతే తెలియదు కానీ చిన్నపిల్లోడు కదా అప్పుడు, ఇంకా అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. సో ఇది ఇలా జరిగింది. అక్కడ ఇలాంటివి చాలా జరిగాయి. అసలు ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో మాకే అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఎదురుగ్గా వచ్చేసి ప్రజాశక్తి ప్రింటింగ్ ప్రెస్ అని ఉంది. అందులో మనుషులు ఉన్నప్పుడు సౌండ్ రావడం కామన్, కానీ మనుషులు లేకుండా కూడా సౌండ్ వస్తే అలా సౌండ్ వచ్చేది. ప్రింటింగ్ ప్రెస్ షట్టర్ తీసినట్టు, అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో ఎవరో తిరుగుతున్నట్టు అలా ఆకారం అయితే పోయేది. మేమైతే చూసాం, నేను మా తమ్ముడైతే చూసాం. నిజంగా అంటే అలా జరిగింది. మేమైతే అది చూసి వీళ్ళకి చెప్పలేము, చెప్తూ తిడతారు, ఎందుకు చూసినారు అని. ఎవరన్నా ఉంటే మళ్ళీ ఏమనుకుంటారు అట్లా అని, వీళ్ళు తిడతారు అనేది మేము చెప్పుకోకుండా ఉండేది. అట్లా మేమైతే చాలా చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి ఆ ఇంట్లో మాత్రం. ఇంకొకటి, మేము ఎప్పుడైతే బయటికి వెళ్ళింటాం కదా లాక్ చేసుకొని ఇల్లు, ఆ తర్వాత వచ్చి ఓపెన్ చేసి చూస్తే హాల్లో నుంచి బెడ్రూమ్లో వరకు ప్రతి ఒక్క చోట కుంకం పసుపు పడింటాయి. అది ఎట్లా పడి ఉంటుందో ఏమో మాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు మాకు. అంత భయంకరంగా కుంకం ఎవరు పోస్తారు? మనుషులు ఉంటే ఎవరైనా, ఇప్పుడు నేను ఇంట్లో పెట్టిపోయినారు నన్ను, అప్పుడు పడి ఉంటే నా మీదకే వచ్చేది, కానీ నేను కూడా లేను కదా, నేను కూడా వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు. అప్పుడు జరిగింది. అప్పుడు ఇంకేం చేస్తారు, ఎవరి మీదకి వేస్తారు? అది ఎవరేసారో తెలీదు, కుంకం పసుపు మాత్రం పడి ఉంటుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అలా జరగడం, దాంతో నుంచి మేము ఆ రూమ్ని అయితే, లోపల ఉండే ఇంకో రూమ్ని అయితే మేము క్లోజ్ చేయడం అయితే జరిగింది. అట్లా నా లైఫ్లో అయితే ఇంకా చాలా జరిగాయి. మీరు ఈ వీడియోకి మంచి వ్యూస్ ఇస్తే నేను పార్ట్ 3 కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీ మీదే ఆధారపడింది. మీరు మంచి వ్యూస్, మంచి లైక్స్, కామెంట్స్ ఇస్తే నేను ఖచ్చితంగా వేరేదైతే పెడతాను. దీని మీదే పార్ట్ 3 అయితే పెడతాను. సో ఇఫ్ యూ కనెక్ట్ టు దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. And don't forget to hit the bell icon and keep it in all. Then only my notification will come to your phone and you will watch ఫస్ట్ మీరే అయితే వాచ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. ఎవరికైతే పారానార్మల్ యాక్టివిటీస్, ఇలా స్టోరీస్ వినడం ఎవరికైతే ఇష్టం ఉంటుందో, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చేరాల్సిన వీడియో ఇది, అందరికీ నచ్చుతుంది. నచ్చేలాగే చెప్పాను మీకు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో, లేకపోతే దీనికే పార్ట్ 3 కావాలో, అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసేసి, షేర్ చేసేసి, కామెంట్ చేసేసి, ఆ తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని, ఆ తర్వాత నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కూర్చోండి. నేనైతే ఎంటర్టైన్మెంట్ మీకు కావాల్సినది ఇస్తాను. ఇలాంటివే హారర్ వీడియోస్, హారర్ దాని మీద, టాపిక్స్ మీద, ఇంకా కొత్త కొత్త విషయాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేటివి అన్నిటినీ మీ ముందర తెచ్చి పెడతాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.